సో మనకు పత్రిసారు ఎప్పటికెప్పుడు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తోటి ధ్యానము, మన ఏవైతే 4 మెయిన్ ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయో, ధ్యాన ప్రచారం ఒకటి, తర్వాత శాకాహారము, పిరమిడ్ గురించి తెలియచేయటము, ఓకే, తర్వాత అంతలక ధ్యాన ప్రచారం. సో దీనికి తీసుకెళ్ళడానికి పర్టికులర్గా ఇంతకుముందు ఏంటంటే మనకి ఈ మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, మీటింగ్స్ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ పర్టికులర్గా ఈ లాక్డౌన్ టైంలో 1-to-1 కలవటం కుదరలేదు, ఓకే, మీటింగ్స్ లేవు. సో అందుకని చెప్పేసి ఈ పిరమిడ్ కాల్ సర్వీసెస్ వర్చువల్గా ఫోన్ ద్వారా కానీ, లేకుంటే జూమ్ ద్వారా కానీ, ఆన్లైన్లో 1-to-1 ధ్యానం నేర్చుకోవటం కానీ, లేదంటే ధ్యానం క్లాసులు కండక్ట్ చేయటం కానీ దాని యొక్క ఆవశ్యకత ఏర్పడింది. సో ఏప్రిల్ 10వ తేదీ మన హైదరాబాద్లో రజితా మేడం అనే టీం ద్వారా ఈ పిరమిడ్ కాల్ సర్వీసెస్ తెలుగులో లాంచ్ చేయబడింది. ఆ తర్వాత ఒక్కొక్క లాంగ్వేజ్, తర్వాత కన్నడ, తర్వాత హిందీ, ఇంగ్లీష్ అండ్ ఆల్, ఇప్పుడు ప్రస్తుతం అన్ని మేజర్ ఇండియన్ లాంగ్వేజ్లో నడుస్తూ ఉంది. సో దాన్ని గ్లోబల్ కూడా చేసాం మనం 11/11 పత్రిసారి బర్త్డే రోజు. ఇప్పుడు యూఎస్ అండ్ యూకేలో కూడా నడుస్తుంది. సో ఐ రిక్వెస్ట్ రజితా మేడం టు షేర్ అబౌట్ తెలుగులో ఎలా స్టార్ట్ అయింది, సో వాళ్ళు ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, తర్వాత ఇప్పటివరకు ఎంత మాత్రం న్యాయం చేయగలిగారు. థ్యాంక్ యూ సార్. ఆత్మబంధువులందరికీ ఆత్మాభివందనాలు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధ్యానాభివందనాలు. పిరమిడ్ కాల్ సర్వీసెస్ అనేది ఏప్రిల్ 10th రోజు పత్రిజీ సూచన మేరకు స్టార్ట్ చేయబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఫోన్ ద్వారా ధ్యానం నేర్పించడం. లాక్డౌన్ పీరియడ్లో ఒకరోజు పిఎంసి డైరెక్టర్ నవకాంత్ నాకు ఫోన్ చేసి, ఇలా ఒక ప్రాజెక్ట్ ఉంది, మీ టీం అంతా చేయడానికి రెడీనా అని నన్ను అడిగారు. పత్రిజీ మీ పేరే సజెస్ట్ చేశారని చెప్పారు. దానితో మా టీం అంతా 10 members కలిసి మేము ఈ పిరమిడ్ కాల్ సర్వీసెస్ ప్రాజెక్ట్ని తీసుకున్నాము. పర్ డే మాకు డైలీ 100 కాల్స్ వచ్చేవి. లాక్డౌన్ పీరియడ్లో మాకు ధ్యానం కావాలి, మేము ధ్యానం ఎలా చేయాలి అని అడిగేవాళ్ళు. మా టీం అంతా కలిసి ఎంతో చక్కగా ధ్యానం నేర్పిస్తూ ఉండేవాళ్ళం. అలాంటి టైంలో పత్రిజీ డైలీ కాల్ చేసి ఏ విలేజ్ నుండి కాల్స్ వస్తున్నాయి, ఏ డిస్ట్రిక్ట్ నుండి వస్తున్నాయి, అసలు ఏం అడుగుతున్నారు అని దాని గురించి చక్కగా అంతా అడిగి తెలుసుకునేవాళ్ళు. అలా వింటూ పత్రిజీ 3 days తర్వాత ఈ ప్రాజెక్ట్కి పిరమిడ్ కాల్ సర్వీసెస్ అని చెప్పారు. దానితో పాటు నాకు ఒక చక్కని లోగో కావాలి అని పత్రిజీ అడిగారు. సో లోగో ఎలా ఉండాలి అని మేమందరం ఆలోచిస్తున్నాము. నాకు కలర్ఫుల్గా కావాలి అని చెప్పారు. అంతే, ఇంకా మేము వెతుకుతూ ఉంటే మాకు లోటస్ కనబడింది. ఆ లోటస్లో సీతాదేవి ఉంటే బాగుంటుంది అని అనిపించి చక్కగా పిరమిడ్ కాల్ సర్వీసెస్లోనే ధ్యానం నేర్చుకున్న ఒక అతను మనకి పిరమిడ్ కాల్ సర్వీసెస్ లోగోని ఉచితంగా 1 పైసా కూడా తీసుకోకుండా చేసి ఇచ్చారు. మరి అంతేకాకుండా ఇప్పటివరకు పిరమిడ్ కాల్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్కి 5000 members సబ్స్క్రైబ్ చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా అన్నిటిలో మేము పిరమిడ్ కాల్ సర్వీసెస్ లైవ్ ఇస్తున్నాము. ఎంతోమంది సీనియర్ మాస్టర్స్, జూనియర్స్ మా పిరమిడ్ కాల్ సర్వీసెస్లో క్లాసెస్ తీసుకున్నారు. మార్నింగ్ 5 to 6 గైడెడ్ మెడిటేషన్, 3 to 4 సీనియర్ మాస్టర్స్ యొక్క సందేశాలు, నైట్ 9 to 10 గైడెడ్ మెడిటేషన్, పిల్లలకి భగవద్గీత, ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ని మేము పిరమిడ్ కాల్ సర్వీసెస్ నుండి ప్లాన్ చేసుకున్నాము. దీనితో పాటు మేము హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా తీసుకున్నాము. 9441497070, 9449149171 అండ్ 7272. ఎవరైనా పిరమిడ్ కాల్ సర్వీసెస్లో సర్వీస్ చేయాలి అనుకుంటే మా హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేస్తే మేము చక్కగా చాలా వర్క్ ఉంది పిరమిడ్ కాల్ సర్వీసెస్లో మేము వర్క్ ఇస్తాము మీకు చేయాలని ఉంటే. దీనితో పాటు మరి మేము పిరమిడ్స్ ఎక్కడ కొనుక్కోవాలి, పిరమిడ్ కట్టించుకోవాలి అంటే ఎవరిని
అడగాలి. ఇలా ప్రతి దానికి పిరమిడ్ కాల్ సర్వీసెస్ ఎంతో ఉపయోగపడింది. అంతేకాకుండా ఇప్పుడు మేము ఇక్కడ ఈ ప్రిమిసెస్లో ఉన్నాము. మాకు ఎన్నో కాల్స్ వస్తున్నాయి. మేము ధ్యాన మహాచక్రానికి రావాలనుకుంటున్నాం, ఎలా రావాలి, ఎన్ని డేస్ ఉండొచ్చు, ఇలా మేము అన్నీ ఇక్కడికి మా హెల్ప్ లైన్ నెంబర్స్ తీసుకొచ్చుకొని ఇక్కడ నుండి ప్రతి ఒక్కరికి మేము మా సర్వీస్ని అందిస్తున్నాము. అంతేకాకుండా మా ట్రస్ట్ మెంబర్స్ మాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు. ఎవరికి కాల్ వచ్చినా కూడా పిరమిడ్ కాల్ సర్వీసెస్ అనేది ఉంది, వాళ్ళకి మీరు కాల్ చేయండి, మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తారని మా నెంబర్స్ ఇస్తూ మాకెంతో సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా బాల వికాస్ మహేశ్వరి మేడం ఎన్నో ఎపిసోడ్స్ పిరమిడ్ కాల్ సర్వీసెస్ నుండి తీసుకున్నారు. ఆ మేడం ఇవన్నీ మా పిరమిడ్ కాల్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. చక్కగా ఎపిసోడ్స్ వైజ్గా ఉన్నాయి, మీరు చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. మరి ఇంత పత్రిజీ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ పిరమిడ్ కాల్ సర్వీసెస్ అనేది, సార్ 1000 మంది కావాలి నాకు వాలంటీర్స్, డే అండ్ నైట్ 24/7 ధ్యానం గురించి చెప్తూ ఫోన్లు పట్టుకుని మాట్లాడే వాళ్ళు 1000 పీపుల్ కావాలని చెప్పారు. మరి పత్రిజీ డ్రీమ్ ప్రాజెక్ట్లో పనిచేయడం మాకెంతో సంతోషంగా ఉంది. మేము స్టార్ట్ చేసిన తర్వాత కన్నడలో వచ్చింది, తమిళ్లో వచ్చింది, హిందీలో కూడా వచ్చింది, ఇంకా జర్మనీ, యూకే అన్ని ప్లేసెస్లో పిరమిడ్ కాల్ సర్వీసెస్ స్టార్ట్ అయింది. మరి ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మన గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధ్యానాభివందనాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరి ఆత్మబంధువులకి నా ఆత్మ ప్రణామాలండి. మరియు మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. PCSB ఇందాక రజిత గారు చెప్పినట్టు నా పేరు రజిత కీర్తి అండి. PCSB అన్నది May 25th స్టార్ట్ అయింది. ఫస్ట్ తెలుగులో PCS స్టార్ట్ అయిన తర్వాత కర్ణాటకలో PCSB పిరమిడ్ కాల్ సర్వీసెస్ బెంగళూరు. మేము ఇక్కడ నుంచి సార్ ఒక మార్గదర్శకత్వంలో అనితా పిండి, తర్వాత నేను, ఇంకా ఆల్మోస్ట్ మేము ఒక టీం 50 మెంబర్స్ లోపలే వర్క్ చేస్తున్నామండి డెడికేటెడ్గా. దీంట్లో ఇంటి నుంచే మనం మెడిటేషన్ అంటే ఫోన్ ద్వారా నేర్పించబడటం. సో ఎవరో ఎంతోమందికి ఆసక్తి ఉంటుంది, మేము కూడా ఏదో చేయాలి ఆ స్పిరిచువల్ వర్క్, సో ధ్యానం నేర్పించాలి, లేకపోతే ఏదో ఒక వర్క్, ఒక టెక్నికల్గా కానీ ఒక యాంకర్గా కానీ ఏదో వర్క్ చేయాలని ఉంటుంది మీ ప్రాజెక్ట్స్లో. సో అందరికీ ఆహ్వానం, ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಆಹ್ವಾನ. ಎಲ್ಲರೂ ಬಂದು ನಿಮ್ಮ ಒಂದು ಕಾಂಟ್ರಿಬ್ಯೂಷನ್ನ ಅಲ್ಲಿ ಕೊಡಬಹುದು ಮತ್ತು ನಿಮ್ಮ ಸ್ಪಿರಿಚುವಲ್ ವರ್ಕ್ನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಬೋದು ಧ್ಯಾನ ಹೇಳಿಕೊಡುವಂತಹ ಮೂಲಕ. సో ఇది ఇప్పటి వరకు May 25th స్టార్ట్ అయిందండి. 7 months అయింది స్టార్ట్ అయ్యి. కోవిడ్ పీరియడ్లో కంప్లీట్గా అందరూ చాలా చక్కగా కొత్త వాళ్ళు మెడిటేషన్లోకి రావడం, వాళ్ళు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ను చెందడం, తర్వాత వాళ్ళు ఎన్నో నెంబర్స్ ఇవ్వడం, అందరికీ కాల్ చేయండి, ఇలా ధ్యానం నేర్పించండి అనేసి చాలామందికి నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలా ఫాలో అప్ చేస్తూ ఉన్నాము. మార్నింగ్ గైడెడ్ మెడిటేషన్, మధ్యాహ్నం సత్సంగము 3 నుంచి 4 గంటలకు, నైట్ 9:30 to 10:30 గైడెడ్ మెడిటేషన్. సో నిరంతరంగా ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతూనే ఉందండి. దీంట్లో ప్రాజెక్ట్స్ మన PSSM ప్రాజెక్ట్స్ అయినటువంటి ధ్యాన వ్యవసాయము, ఆధ్యాత్మిక పాలన అంటే స్పిరిచువల్ పేరెంటింగ్, తర్వాత పిరమిడ్ ఎనర్జీ, నాన్ వెజిటేరియన్ గురించి అంటే నాన్ వెజిటేరియన్ గురించి వీటి గురించి అంతా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాము. ప్లస్ అందరినీ ఫాలో అప్ చేస్తూ ఉంటాం, ఎలా ఉంది ఏంటి
వాళ్ళకి ఏదైనా నీడ్ ఉందా, కౌన్సిలింగ్స్ ఏదైనా ఉంటే వాళ్ళు కాల్ చేసి అడుగుతుంటారు అన్నీ. మన సంస్థ వాళ్ళే చాలామంది కాంటాక్ట్స్ ఇచ్చినా కూడా వేరే సంస్థ వాళ్ళు కూడా చాలామంది వచ్చారండి. వాళ్ళు ఫోన్లో చెప్తున్నారనమాట అందరూ, ఎంత మీ సొసైటీలో ఎంత జ్ఞానం ఉంది, ఒక్క వరకు ఆగిపోయింది వేరే చోట. సో మీలో ఎంతో డిఫరెంట్గా అనుభవ జ్ఞానాన్ని అందరూ పంచుతున్నారు, సో చాలా బాగుంది అని వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయి వింటున్నారు అన్నమాట. సో మన బ్రహ్మర్షి పత్రిజీ గారు అందించినటువంటి అద్భుత జ్ఞానానికి మన గురువు గారికి గట్టిగా మరొకసారి చప్పట్లతో మనకు ధన్యవాదాలు తెలుపుకుందామండి. ఇలా వర్క్షాప్స్ కూడాను ఇక్కడ మెడిటేషన్ అయిన తర్వాత వర్క్షాప్స్ కూడాను స్టార్ట్ అయ్యాయండి. మార్నింగ్ అప్పుడప్పుడు వర్క్షాప్స్ కూడా మార్నింగ్ మెడిటేషన్స్లో చేస్తూ ఉంటాము. సో దానివల్ల కూడా వాళ్ళకి ఎంతో యూస్ఫుల్ అయిందండి అందరికీ. మారుమూల గ్రామాలకు కూడాను మన ధ్యానం అనేది చేరింది. కొత్త వాళ్ళు మేము కూడా ధ్యానం చెప్పిస్తాం మేడం, ఆ నంబర్స్ మీరు యాడ్ చేయండి, మేము కూడా కొత్త వాళ్ళు కూడా వర్క్ చేస్తాము అని రెడీ అయ్యారండి దాంట్లో. సో ఇలాగా అద్భుతంగా పీసీఎస్ వర్క్ను సాగిస్తూ ఉందండి. సో అందరూ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మా స్టాల్ ఇక్కడ పీసీఎస్ గ్లోబల్ అనేసి ఉంది, 21 నెంబర్, అక్కడ మీ పేర్లను ఇవ్వచ్చు, లేకపోతే కాంటాక్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ పీసీఎస్ గురించి మా మ్యాగజైన్స్లో ధ్యాన కస్తూరిలోనూ వస్తుంది, పీసీఎస్బి గురించి, పీసీఎస్ తెలుగు గురించి కూడాను పిఎంసీలో అంతా వస్తుంది నెంబర్స్ అంతాను. సో ఎవరైనా కాంటాక్ట్ చేసి వాళ్ళు కూడా ఇక్కడ వర్క్లో సార్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్లో వాళ్ళు కూడా భాగస్వాములు కావచ్చండి. అందరూ డెడికేటెడ్గా మనము ఒక ధ్యాన జగత్ని, అహింసా జగత్ని, పిరమిడ్ శక్తి జగత్, పిరమిడ్ జగత్ని మనము ఇతోధికంగా చేయడానికి పీసీఎస్ కూడా ఎంతో సపోర్ట్ చేస్తుందండి. ఆల్ ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ మేడం. సో ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో పిరమిడ్ కాల్ సర్వీసెస్ ద్వారా ఎంతోమందికి, కొన్ని వందల మందికి అక్రాస్ ద గ్లోబ్ రకరకాల లాంగ్వేజ్లో సర్వీసెస్ ఇవ్వబడినాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బెటర్గా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. పత్రి సారు మొన్న ఒకటే చెప్పారు, 11/11 తన బర్త్డే రోజు మీటింగ్ జరిగినప్పుడు. సో ఒక 10,000 మంది వాలంటీర్స్ తోటి అన్ని లాంగ్వేజ్ల్లో, ఓకే, కొంతమంది ఫిజికల్గా ఒక చోట ఇప్పుడు ఎట్లయితే మనకి పిఎంసీకి ఒక ఆఫీస్ ఉందో అలా పీసీఎస్ కూడా ఒక ఆఫీస్ పెట్టేసి అన్ని లాంగ్వేజ్లో 24/7 ఈ మెడిటేషన్ సంబంధించింది, తర్వాత ఏదైతే పిఎస్ఎస్ఎం 18 సూత్రాలు ఉన్నాయో, తర్వాత పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ ఉన్నాయో, వీటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వన్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లెక్క. ఎలా అయితే ఒక స్టేట్ బ్యాంక్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ బ్యాంక్ కస్టమర్ కేర్ ఉంటుంది, అలానే ఒక మెడిటేషన్కి ఒక పిఎస్ఎస్ఎం కూడా ఒక కస్టమర్ సర్వీస్, ఒక మెడిటేటర్ యొక్క సర్వీసెస్ అన్నీ ఇవ్వాలని ఒక ఇంకా ముందుకు బెటర్గా ప్లాన్ చేస్తున్నాము. సో ఇప్పుడు హిమాంగి మేడం ఉన్నారు. సో తను మరాఠీలో పిఎంసి ఛానల్ రన్ చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం ఈ పిరమిడ్ కాల్ సర్వీస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ హిమాంగి మేడం టు షేర్ అబౌట్ పిఎంసి మరాఠీ అండ్ ది పీసీఎస్ సర్వీసెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ ది అప్కమింగ్ యాక్టివిటీస్ దే ఆర్ ప్లానింగ్ ఇన్ Maharashtra and Marathi community across the globe. Thank you, sir. नमस्कार, मी हिमांगी बेलसरे पुण्याहून, महाराष्ट्रातून आलेली आहे. मैं हिमांगी बेलसरे पुणे महाराष्ट्र से हूँ. पिरामिड मेडिटेशन चैनल मराठी के साथ में ही हम पिरामिड कॉल सर्विसेज में भी ज्वाइन हुए हैं. जो लोग मराठी में अपनी मातृभाषा में, मदर टंग में ध्यान सीखना चाहते हैं, उनके लिए पीसीएस मराठी शुरू है. अभी तो 5 मास्टर्स हमारे साथ हैं, लेकिन धीरे धीरे हम और मास्टर्स को साथ में ले रहे हैं. आत्ता 5च लोक आमच्याबरोबर आहेत, मास्टर्स आपल्याबरोबर आहेत. हळूहळू ज्यांना त्यांच्या सिटीमध्ये पीसीएस चं रिप्रेझेंटेटिव्ह व्हायचं आहे तर त्यांनी ज़रूर माझ्याशी संपर्क साधावा. पीएमसी मराठी में ज़्यादा करके मराठी में ही सब सेशंस होते हैं. 90% सेशंस मराठी में होते हैं और ओनली 10% हिंदी में भी हम लेते हैं और इंग्लिश में.
इसकी वजह ये है कि पत्री जी के मार्गदर्शन के अनुसार ज़्यादा से ज़्यादा मराठी लोग ग्लोबली जो पूरी दुनिया में फैले हैं वो सब अपनी अपनी मातृभाषा से कनेक्ट होके बहुत सिंपल लैंग्वेज में हमारे पास आके ध्यान सीख सकते हैं, आनापानसती ध्यान और उसके रिलेटेड जो भी सब्जेक्ट्स है वो सभी मराठी लैंग्वेज में ज़्यादा कनेक्ट फील होते हैं। अपनी मातृभाषा में सीखे तो ज़्यादा अच्छी तरह से समझ सकते हैं। तो पीएमसी मराठी का यही उद्देश्य है कि ज़्यादा से ज़्यादा सिंपल लैंग्वेज में हम सभी से कनेक्ट हो पाए और सभी तक गांव-गांव में पहुँचे। तो और इसमें एक और एडिशन अभी हो गया है, ये नवंबर से हम पीसीएस से ज्वाइन हो गए हैं। तो मराठी में भी ध्यान सीखने के लिए नंबर्स हमारे है, तो आप उन पे संपर्क करके मराठी में ध्यान सीख सकते हो। या फिर कोई अगर मास्टर आप मास्टर से जुड़ना है आपको, तो उनसे भी आप हमको कॉल करके पूछ के उनका नंबर भी हम शेयर कर सकते हैं। कभी कभी ऐसा होता है कि हमें मास्टर्स के नंबर्स आसानी से नहीं मिलते हैं, या फिर कोई नंबर बंद हुआ होता है, दूसरा नंबर चेंज हुआ होता है, तो हमारे ये जो पीसीएस के नंबर है वो कांस्टेंट रहेंगे और आपको कभी भी हेल्प महसूस होगी तो आप फ़ोन करके मराठी लैंग्वेज में हमारे पास आके ध्यान और ज़्यादा उसके बारे में जानकारी ले सकते हैं। महाराष्ट्र, नागपुर, नासिक, औरंगाबाद, पुणे महाराष्ट्र में और कोल्हापुर और कराड़, ये अभी 5 से 6 लोग हैं मास्टर्स अपने जो पूरे इसमें काम दिए हैं। ठाणे में भी है और जिनको चाहिए वो हमारे ये पीसीएस में आके शामिल हो सकते हैं। थैंक यू सो मच सर। థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మనకు ధ్యాన ఆంధ్రప్రదేశ్ తర్వాత 2006లో పర్టికులర్ ధ్యాన మహారాష్ట్ర ప్రాజెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మహారాష్ట్ర మరాఠీ కమ్యూనిటీకి బాగా మెడిటేషన్ స్ప్రెడింగ్ జరిగింది. సో గత 8-9 సంవత్సరాల నుంచి హిమాంగి మేడం అండ్ టీమ్ మహారాష్ట్ర అంతా మరాఠీ కమ్యూనిటీకి స్ప్రెడ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఇప్పుడు రవికిరణ్ గారు వచ్చారు. సో తను యూకేలో ఉంటూ సో ధ్యాన యూకే, సో లండన్ మరియు చుట్టుపక్కల యూకే దేశంలో ధ్యాన ప్రచారం చేస్తున్నారు. సో వారు కూడా ఈ రీసెంట్గా ఈ 11/11/2020 రోజు యూకేలో ఈ పిరమిడ్ కాల్ సర్వీసెస్ స్టార్ట్ చేయబడడం జరిగింది. సో నా ఐ రిక్వెస్ట్ రవికిరణ్ టు షేర్ అబౌట్ సో what are the activities that the team has done so far in UK and the upcoming activities briefly. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు రవికిరణ్. I have transformed my life with a phone call. I was going through a deep depression. ఒక చాలా డిప్రెషన్ ఫేస్లో ఉన్నప్పుడు అప్పుడు నా ఫ్రెండ్, ఇప్పుడు నా వైఫ్ ప్రాణహిత ద్వారా ఫోన్లో ధ్యానం నేర్చుకున్నాను. ఫోన్లో ధ్యానం నేర్చుకొని అప్పుడు నేను ఒక ఆల్కహాలిక్, ఒక స్మోకర్, ఇన్సోమ్నియా ప్రాబ్లంలో ఉండడము, రకరకాల ఫియర్స్ అండ్ ఫోబియాస్లో ఉన్నాను. ఆ టైంలో నేను వేరే కంట్రీలో ఉన్నప్పుడు ఫోన్లో ధ్యానం నేర్చుకొని 40 రోజుల్లో ఐ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ ఫుల్లీ, కంప్లీట్లీ. ఐ గేవ్ అప్ డ్రింకింగ్, స్మోకింగ్, ఇన్సోమ్నియా ప్రాబ్లమ్, ఫియర్స్ అండ్ ఫోబియాస్, ఎవ్రీథింగ్ హ్యాస్ గాన్ అవే. అన్నీ 40 రోజుల్లో అయిపోయాయి. అంటే ఒక్క ఫోన్ కాల్తో ఏం జరుగుతుందో ఆలోచించండి. సో పిరమిడ్ కాల్ సర్వీసెస్ యొక్క ఆబ్జెక్టివ్ కూడా అదే అండి. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ధ్యానం యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది, రైట్? ఇప్పుడు ఈ ఫియర్ఫుల్ సిచ్యువేషన్ బయట మనకు కాదు, రైట్? సో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వే కోసం చూస్తున్నారు. సో మెడిటేషన్ ఈజ్ ద ఓన్లీ వే అండ్ పిరమిడ్ కాల్ సర్వీసెస్ ఈజ్ ద ఓన్లీ వే టు హెల్ప్ దెమ్. సో అండ్ యాజ్ లింగారెడ్డి సార్ ఆల్రెడీ మెన్షన్డ్, వీ హ్యావ్ ఎఫ్ఏక్యూస్ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ప్రతి ఒక్కరికి. మీరు ఎవరైనా పీసీఎస్లో జాయిన్ కావాలనుకుంటే హ్యాపీగా జాయిన్ కావచ్చు. అందరికీ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అండ్ ఇప్పుడు మనకు వెజిటేరియన్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ పైన మనకు ఆర్టికల్స్ ఉంటాయి, దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరేమైనా అడిగితే దానికి ఎలా ఆన్సర్ చేయాలో ఉంటుంది.
పిరమిడ్ సైన్స్ పైన ఉంటుంది, ఆర్టికల్స్ ఉంటాయి. అలాగే మెడిటేషన్ గురించి అంటే మేము వేరే కంట్రీలో ఉన్నాం కాబట్టి ఒకరికేమో వీగన్ ఫుడ్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు అలా సెర్చ్ చేస్తున్నప్పుడు మన యొక్క వెబ్సైట్ కూడా అందులో వస్తుంది. వచ్చినప్పుడు మన కాంటాక్ట్స్ కాల్ చేసినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా మనం ధ్యానం నేర్పిస్తాం. అలా ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక ఆవిడ ఇక్కడ వచ్చారనమాట. జస్ట్ 3 months బ్యాక్ నాకు ఒక ఫోన్ కాల్ చేస్తే మన పీసీఎస్ఆర్ బెంగళూరు పీసీఎస్ఆర్ యొక్క మెడిటేషన్కి కనెక్ట్ చేశాను. తను ట్రాన్స్ఫార్మ్ అవ్వడమే కాకుండా ఇంకొక ఇద్దరిని ఇక్కడికి కడతాల్కి తీసుకురావడం జరిగింది. యూకే ఆమె ఇక్కడికి కడతాల్కి ముంబై నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని ఇక్కడ తీసుకురావడం 3 monthsలో. చూడండి ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో. అలాగే నేను జర్మనీలో ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ స్లోవేనియా ఒక అతను పరిచయం అయ్యాడు అనమాట. నా పక్కనే కూర్చున్నాడు. మీరు ఇండియానా అని అడిగి ఇండియా చాలా స్పిరిచువల్ కంట్రీ అది అని చెప్పేసాను. చూడండి నా పక్కనే ఎందుకు కూర్చోవాలి ఆయన. సో అది ఒక ప్రణాళికలో భాగంగా అన్నట్టుగా నా పక్కనే కూర్చొని సార్ నా గురించి నేను మాట్లాడుతుంటే వింటూ మెడిటేషన్ గురించి చెప్తున్నాను అనమాట. చెప్తుంటే ఆయన బాగా కనెక్ట్ అయ్యి చాలా బాగా చెప్తున్నారు. మా కంట్రీలో వాళ్ళకి మీరు ఆర్గనైజ్ చేస్తారా అంటే నేను వస్తాను అని చెప్పేసి అన్నాను. అయితే ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ వల్ల నేను ఆ స్లోవేనియా కంట్రీకి వెళ్ళలేకపోయాను. కానీ కరెక్ట్గా ఏ డేట్కి అయితే ఆ కంట్రీకి వెళ్దాం అనుకున్నానో అదే డేట్లో జూమ్లో క్లాస్ తీసుకొని ఒక 40 మెంబర్స్కి తీసుకుంటే వాళ్ళు ఆ కంట్రీలో మెడిటేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. చూడండి అంటే మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఒక పుష్ ఇవ్వడమే, నేర్పించడమే. చిన్న సింపుల్ టెక్నిక్ బట్ మోర్ పవర్ఫుల్, రైట్? సో మన జీవితాలనే మార్చేసాయి. సో మన ఈ యొక్క కమ్యూనిటీని బాగు చేయడం, కమ్యూనిటీకి అందరికీ ధ్యాన ప్రచారం చేయడం, మెడిటేషన్ని స్ప్రెడ్ చేయడం అనేది మన బాధ్యత. సో మన కమ్యూనిటీ బాగుంటే మనం బాగుంటాం. సో ఇదండి. అయితే యూకేలో వచ్చేసి నేను గత 10 సంవత్సరాలుగా అక్కడ ఉన్నాను, ధ్యాన ప్రచారం చేస్తున్నాను. అక్కడ టీం ఉంది, అందరము డైలీ మెడిటేషన్ సెషన్ జరుగుతున్నాయి. కొత్త వాళ్ళు వస్తున్నారు, నేర్చుకుంటున్నారు, వాళ్ళు కూడా టీచ్ చేస్తున్నారు. వితిన్ ఫ్యూ డేస్లో మారిపోతున్నారు. వాళ్ళకి ధ్యానం అంటే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటున్నారు. 40 days అయిపోగానే వాళ్ళు గైడెడ్ మెడిటేషన్ సెషన్స్ అని చెప్పేసి వాళ్ళు జూమ్ కాల్స్ అని పెట్టేసి వాళ్ళు కూడా చేస్తున్నారు. చూడండి ఎంత విస్తృతంగా ధ్యాన ప్రచారం జరుగుతుందో. సో ఎవరైనా పిరమిడ్ కాల్ సర్వీసెస్లో జాయిన్ కావాలనుకుంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు పర్టికులర్గా, ఎందుకంటే మా కంట్రీలో ఇంగ్లీష్ అంటే వెస్టర్న్ కంట్రీస్లో ఇంగ్లీష్ ఉంటుంది. అయితే అక్కడ నుంచి కాల్ వచ్చినా కూడా లింగారెడ్డి గారు చాలా స్మార్ట్గా ఒక సిస్టాన్ని మన వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ఉంటుంది. అది ఇండియాకి కాల్స్ డైవర్ట్ అవుతాయి. అక్కడ మేము పికప్ చేయలేకపోతే మీరు పికప్ చేయొచ్చు. మనకు అన్నీ ఉంటాయి, ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ఉంటుందని చాలా క్లియర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము. అండ్ 2017-18లో ప్రతిసారి కూడా అక్కడ రావడం జరిగింది. చాలామంది బ్రిటిష్ పీపుల్ కూడా మన క్లాసెస్కి రావడం జరిగింది. అయితే వాళ్ళు ఎన్నో సెషన్స్ అటెండ్ అయ్యారు. అన్నిట్లో ఏంటంటే ఆ గురువు దగ్గరికి వెళ్ళి గురువు మాట వినాలి, గురువు శిష్యుల్లాగా ఉండాలి. మన పత్రి సార్ వచ్చేసి మీరే గురువులు, మీరే మాస్టర్స్ అందరికంటే వాళ్ళు చాలా ఏంటంటే ఈ టెక్నిక్ చాలా ఇష్టపడుతున్నారు. మన సొసైటీ యొక్క నాలెడ్జ్ని చాలా బాగా రిసీవ్ చేసుకోగలుగుతున్నారు. వాళ్ళు ఒక మాస్టర్స్ లాగా ఎదుగుతున్నారు అందరూ. సో అదండి క్లుప్తంగా చెప్పాలంటే యూకే గురించి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. లింగారెడ్డి గారు, ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్. పత్రి సారు 10,000 మంది వాలంటీర్స్ ఉండాలని చెప్పారు. సో ఇప్పుడు ఉన్నది నాకు తెలిసి ఒక 100sలోనే ఉన్నాము. సో 10,000 మంది కావాలంటే మనం అందరము కంకణం కట్టుకోవాలి. మనం అందరము వీ హ్యావ్ టు జాయిన్ అవర్ హ్యాండ్స్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ ఫర్ ద కామన్ గోల్, ఫర్ ద ధ్యాన జగత్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ రవికిరణ్. ఇంకా వివరంగా క్లుప్తంగా ఇప్పటివరకు యూకేలో ఏం చేశారు అండ్ ఏం చేయబోతున్నారు కూడా కొంచెం అందరికీ వివరించండి. సో ఇప్పటివరకు మేము 10 years బ్యాక్ వెళ్ళామండి యూకేలో. వెళ్ళిన తర్వాత అక్కడ రాజశేఖర్ అనే ఒక అబ్బాయి ద్వారా ఒక చిన్న చారిటీ ఆర్గనైజేషన్కి మెడిటేషన్ అక్కడ స్టార్ట్ అయిందండి. అలాగే మేము టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి లీఫ్లెట్స్ ఇవ్వడము, మా ఇంట్లో ఆర్గనైజ్ చేయడము, అలా వేరే మాస్టర్స్ కూడా వాళ్ళ ఇంట్లో ఆర్గనైజ్ చేయడము, మేమే స్వయంగా వెళ్ళి టెంపుల్స్ దగ్గర వెళ్ళి ఇవ్వడము. సో అక్కడ ఏంటంటే రూల్స్ అవన్నీ ఉంటాయి కదా, సో మనం అన్నీ ఫాలో అవుతూ చేయాలి. సో అలా స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత చాలా కొత్త వాళ్ళు చాలామంది నేర్చుకొని బాగా వాళ్ళ లైఫ్ని ట్రాన్స్ఫర్. ఒక ఆవిడ అయితే మా ఫ్రెండ్ నాకు కాల్ చేస్తూ ఉండేవాడు ఎప్పుడు.
మా వైఫ్ ఎప్పుడు చూసినా నేను సూసైడ్ చేసుకుంటాను అంటుంది. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్ చేసి మన పాప నువ్వే చూసుకో అని చెప్పేసి చెప్తూ ఉంది అని చెప్పి జస్ట్ 5 minutes మాట్లాడాము ఆమెను అంతే. తన లైఫ్ ధ్యానం గురించి చెప్పాము. ఒక 1 monthలో తన డిప్రెషన్ నుంచి బయటకు రావడం జరిగింది. సో అలా చాలామంది, ఎందుకంటే ఇక్కడంటే మనకి ఇండియాలో ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఎవరికైనా మన అయినా కూడా మన ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. అక్కడ ఏంటంటే ఎవరి పనులు వాళ్ళే చూసుకోవాలి. అక్కడ మన వర్కర్స్ ఉండరు, చాలా డిప్రెషన్కి గురవుతారనమాట. అండ్ అందులో పర్టికులర్గా ఉమెన్ చాలా వాళ్ళకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండకపోవడం వల్ల చాలా డిప్రెషన్ గురవుతాయి. సో అలాంటి వాళ్ళు బయటకు రావడము, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడము, వాళ్ళు అలా జరుగుతూ వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఇనిషియేటివ్స్ చెప్పాలి అంటే PMC UKని బాగా దానిపైన వర్క్ చేస్తున్నాం, చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, కొత్త వాళ్ళతో క్లాసెస్ పెట్టడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రతి యూకేలో కౌంటీస్ అని ఉంటాయి. మనకి ఇక్కడ ఇండియాలో స్టేట్స్లో డిస్ట్రిక్ట్స్ లాగా అక్కడ కౌంటీస్ అని ఉంటాయి. ప్రతి కౌంటీకి ఒక రిప్రజెంటేటివ్ని మనం సెలెక్ట్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి ఎలా చెప్పాలి, మనము ధ్యానం గురించి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ఎలా చెప్పాలి. మనం ప్యూర్ సైన్స్ బేస్డ్ అండి. క్వాంటమ్ ఫిజిక్స్ని మనము అక్కడ తీసుకెళ్తాం. ఎందుకంటే అక్కడ వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళకు లాజికల్గా థింక్ చేస్తారు. ఏదైనా మనము హాస్టల్ ట్రావెల్, అవుట్ ఆఫ్ ద బాడీ అనేసరికంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అలాంటివి చెప్పకూడదు. వాళ్ళకి చాలా ప్యూర్ సైన్స్ బేస్డ్గా వాళ్ళకు ధ్యానం చెప్పాలి. సో అలా మేము ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. దానికి లింగారెడ్డి గారి ఆ బ్యాక్ ఎండ్లో వర్క్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో మన ఆర్టికల్సే కానీ దానికి సంబంధించిన దాన్ని యూజ్ చేసుకొని వెళ్తూ ఉంటాం ముందుకి. సో ఇప్పుడు ఒక దాదాపుగా ఒక 20-30 పీపుల్ రెడీ ఉన్నారు డిఫరెంట్ కౌంటీస్లో. మొత్తంలో యూకేలో ఇంగ్లాండ్ అని, స్కాట్లాండ్ అని, ఐర్లాండ్ అని, ఇలా 5 countries కలిపి యూకే అనమాట. ప్రతి ఏరియాలో ఒక వేల్స్ తప్ప, వేల్స్లో కూడా అక్కడక్కడ 2-3 ఉన్నారు. సో ప్రతి ఏరియాలో మనం ఒక రిప్రజెంటేటివ్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైన్ చేసి మేము మీటింగ్స్ పెట్టుకొని ఎవ్రీ 2 weeksకి ఒకసారో లేకపోతే మంత్లీ వన్స్ మీటింగ్స్ పెట్టుకొని మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ 21 days మెడిటేషన్ ఛాలెంజ్ అని, 41 days మెడిటేషన్ ఛాలెంజ్ అని కొత్త వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఎవరైతే వస్తారో వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఒక డైరెక్షన్ ఉండాలి. ఎందుకంటే చాలామంది ఏమవుతుంటుందంటే వాళ్ళు మెడిటేషన్ నేర్చుకుంటారు, తర్వాత వాళ్ళకి డైరెక్షన్ లేక మధ్యలో ఆపేస్తుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీవన్ విల్ బీ వెల్ టేకెన్ కేర్. కొత్త వాళ్ళని వి విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. చాలా కేర్ఫుల్గా వాళ్ళని ఎప్పుడు ఫాలో అప్ చేస్తూ, ఇందాక రజిత మేడం కూడా చెప్పారు కొత్త వాళ్ళని. పిరమిడ్ కాల్ సర్వీస్ తెలుగు ద్వారా కూడా జర్మనీలో ఒక అబ్బాయి నేర్చుకొని ఇప్పుడు ఆయన జర్మనీలో పిరమిడ్ కాల్ సర్వీసెస్ని రిప్రజెంట్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా జరుగుతుంది. సో మన వరల్డ్ మొత్తము స్పిరిచువలైజ్ కావాలంటే ఇలాంటి యొక్క ప్రాజెక్టు ఖచ్చితంగా. అండ్ పత్రి సార్ ఎప్పుడు చూసినా కూడా ఏ మీటింగ్లో అయినా కూడా 10,000 మంది వాలంటీర్స్ కావాలయ్యా, దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాజెక్ట్ ఇప్పుడు అని చెప్తున్నారనమాట. సో ఈ 21 days 41 days ఏదైతే చెప్తున్నానో వాళ్ళు ఎవరైతే ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఏరియాస్లో వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడము, అలా కొత్తగా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము. సో అదే అండి. థ్యాంక్ యూ రవికిరణ్. ఇప్పుడు మనం ఇండియాలో మన సొంత లాంగ్వేజ్లో కానీ మన సొంత రాష్ట్రంలో కానీ మన సొంత దేశంలో చేయటం మనకు చాలా వరకు ఈజీగానే ఉంటుంది. కానీ దేశంలో ఉండి చేయటం తట్టుగా మనకి ఇక్కడ అంటే నమ్ముతారు కానీ అక్కడ నమ్మరు. కానీ అటువంటిది వెస్ట్రన్ కంట్రీస్లో ఉంటూ రవికిరణ్ అండ్ ప్రణహిత గారు అండ్ ఫ్రెండ్స్ రాజశేఖర్ ఉన్నారు, శ్రీలక్ష్మి మేడం ఎందరో వినింటారు. సో ఇట్లా చాలామంది యూకేలో, తర్వాత డాక్టర్ జీకే గారు అండ్ ఫ్యామిలీ. సో యూకే ఆ చుట్టుపక్కల కౌంటీస్లో కానీ సో మెడిటేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఇంకా విస్తృతంగా ప్లాన్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రవికిరణ్ గారు. అండ్ సో ఐ రిక్వెస్ట్ హిమాంగి మేడం టు షేర్ హర్ ఫ్యూ మోర్ experiences with respect to PMC Marathi, okay, in 2 more minutes. Thank you sir. वेल PMC मराठी में सुबह रोज़ 6 बजे से 7 बजे मेडिटेशन सेशन होता है, सिंपल आनापानसती मेडिटेशन सेशन. अभी 25 मास्टर्स की टीम है हमारी जो हर एक दिन आके छोटी स्टोरी या पत्री जी के कंसेप्ट सुना के मेडिटेशन लेते हैं और 1 घंटा कंप्लीट 1 घंटा मेडिटेशन होता है उस पर. दिन में 5 to 6:30 एक कोई भी टॉपिक पे स्पिरिचुअलिटी से रिलेटेड जो भी टॉपिक है
तो हम बाहर के जो यानी पिरामिड मास्टर्स के साथ में बाहर के जो इंस्टीट्यूशंस है, SSY है या फिर एस व्यासा है, जो भी मास्टर्स शेयर करना चाहते हैं मराठी में, उनको हम इनवाइट करते हैं। बहुत सारे महाराष्ट्र के संत, there are many saints in Maharashtra, and we invite and many masters who have done PhDs and they have done wonderful research in that respected areas of meditation and spiritual science. We invite all these people on our platform and ask them to share their valuable knowledge to all the Marathi people. Also in the night from 9 to 10:30 or 11, we conduct meditation sessions and discussions or spiritual experience sharing with many people, masters, those who are newcomers actually. And also we conduct full moon meditations and new moon meditations also, 3 hours for 3 days. Just like Patri sir conducts, we share Patri sir's links actually, and we meditate all over Maharashtra. So and new people are joining all across from globe also. Some masters we have from UK also, some are from USA also, some Melbourne people, Australia, they have also joined us. So we are increasing one by one, day by day, and very happy that Patriji has given this responsibility, and very grateful to him as well that he thought us capable of doing that. So thank you so much. Thank you again, and koti naman to Patriji. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. హిమాంగి మేడం అండ్ ఫ్యామిలీ, వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ ఇద్దరు పిల్లలు కానీ డెడికేటెడ్గా ఈ PCS కానీ PMC వర్క్స్ అన్ని మరాఠీలో చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ పెద్ద అబ్బాయి స్పానిష్ నేర్చుకున్నారు. సో ఇప్పుడు మనం ఇంగ్లీషు తర్వాత పోతే మన లోకల్ లాంగ్వేజ్ అని నేర్చుకుంటున్నాం, కానీ మనం గ్లోబల్గా వెళ్ళడానికి ఇంగ్లీష్ తర్వాత స్పానిష్ ఈజ్ ద మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్. సో వాళ్ళ అబ్బాయి తర్వాత స్పానిష్లో ఒక మేడం ఉన్నారు, వాళ్ళు కలిసి స్పానిష్ కమ్యూనిటీకి అంత మెడిటేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు జీకే సార్ వాళ్ళు జర్మనీ కూడా కొంతమంది నేర్పిస్తున్నారు. మన ఈ PCS ద్వారా ఇంకోటి కూడా మనం ప్లాన్ చేస్తుంది ఏంటంటే ఈ కొత్త లాంగ్వేజ్ నేర్చుకొని, సో ఇంగ్లీష్తో పాటు లైక్ స్పానిష్ కానీ ఫ్రెంచ్ కానీ జర్మనీ కానీ, సో కొత్త లాంగ్వేజ్ నేర్చుకొని ఆ దేశం వాళ్ళకి ఆ లోకల్ లాంగ్వేజ్లో మెడిటేషన్ నేర్పించడానికి ప్లాన్ చేస్తున్నాము. సో ఎవరైనా ఈ కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే ఫ్రెంచ్ కానీ స్పానిష్ కానీ మీరు స్టాల్ నెంబర్ 21 దగ్గరికి వచ్చి యూ కెన్ షేర్ యువర్ కాంటాక్ట్ ఆర్ ఇంట్రెస్ట్. సో జనవరి నుంచి ఈ కొత్త లాంగ్వేజ్ ప్లాన్ చేస్తున్నాము. ఓకే, అండ్ ఇంకొకటి, సో దీని టెక్నికల్ టీం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐ రిక్వెస్ట్ చిన్మయి, కోయల్ and Durjay to come on to the stage, who are supporting for this PCS to make this technical work and presentation. Okay, so okay, Kirti. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని మన పత్రి సార్ యొక్క ఐడియా ధ్యానం అనేది ప్రపంచాన్నే మార్చేస్తుందండి. అలాగే మీరు పిరమిడ్ కాల్ సర్వీసెస్ బెంగళూరు కన్నడ, ఇంగ్లీష్, తమిళ్ అన్నీను మెడిటేషన్లో చెప్పిస్తారు, కానీ కన్సర్న్ గ్రూప్స్కి మేము ఫార్వర్డ్ చేస్తాము. ఎవరైనా ఈ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 9902919058 ఇదొక నెంబర్ అండి. 8722497146 ఇదొక నెంబర్. 9742302833. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ఇందులో భాగంగానే ఈ తెలుగులో స్టార్ట్ అయింది, చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తర్వాత కన్నడలో ఇప్పుడు స్టార్ట్ చేయబడింది. తర్వాత నేను ఢిల్లీలో ఉండవటం జరిగింది మొన్నటి వరకు. సో నార్త్ ఇండియా వాళ్ళకు కూడా కావాలి కదా. సో తర్వాత మనకి హిందీ మెయిన్ నార్త్ ఇండియాలో పర్టికులర్గా, దాంతోపాటు లోకల్ లాంగ్వేజ్ లైక్ పంజాబీ కానీ గుజరాతీ కానీ మరాఠీ కానీ తర్వాత జమ్మూ కాశ్మీరీ కానీ, సో వీటిని కూడా హిందీని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ స్టేట్ మాస్టర్స్తో కనెక్ట్ అవుతూ చెప్పడం జరుగుతూ ఉంది. సో మీరు ఎవరైనా కానీ ఏ లాంగ్వేజ్లో అయినా కూడా వాలంటరీగా వర్క్ చేయాలనుకుంటే మీరు ఉన్న చోటే ఉండి వర్క్ చేయొచ్చు. సో స్టాల్ నెంబర్ 21లో ఉంటారు మన వాలంటీర్స్. యూ కెన్ రిజిస్టర్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దోస్ హు ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అక్కడ, సో దట్ యూ కెన్ సపోర్ట్ ఇంగ్లీష్ కమ్యూనిటీ. తర్వాత ఎవరైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకున్నా కానీ స్పానిష్ కానీ ఫ్రెంచ్ కానీ జర్మనీ కానీ, సో యూ కెన్ ఆల్సో ఎన్రోల్ ఎట్ స్టాల్ నెంబర్ 21. ఓకే, సో
అదే సో దట్ మనం అప్కమింగ్ తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ రీసెంట్గా యాడ్ చేయబడింది ఏంటంటే పత్రి సార్ యొక్క సజెషన్స్ మేరకు అండ్ మనందరి యొక్క ఏదైతే ఇప్పుడు భారతదేశం అంటే ప్రధానంగా గ్రామాలు రైతులు. సో భోజనం ప్రతి ఒక్కరికి ఇప్పుడు లంచ్ టైం అవుతుంది కాబట్టి భోజనం ఎంత ఇంపార్టెంటో అందుకని చెప్పి ధ్యాన గ్రామీణం ధ్యాన కిసాన్ అనే ప్రాజెక్టు మనం సౌత్ ఇండియాలో చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అప్కమింగ్ ఇయర్ నుంచి నార్త్ ఇండియాలో కూడా ఈ ధ్యాన గ్రామీణం ధ్యాన కిసాన్ అనే ప్రాజెక్ట్ చేయబోతున్నాము. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ బి పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. లేదంటే మీకు వేరే స్టేట్స్లో నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళ కాంటాక్ట్స్ మాకు షేర్ చేస్తే మేము ఆ పర్టికులర్ విలేజ్కి వెళ్ళి ధ్యానం నేర్పించబడుతూ ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఏదైతే ఈ పత్రి సార్ యొక్క సంకల్పం ఉందో 10,000 మంది వాలంటీర్స్ తోటి 24/7 అన్ని లాంగ్వేజ్లో నేర్పియాలని ఉందో ఆ సంకల్పాన్ని గత 4 to 10 ఇయర్స్లో ప్రపంచం మొత్తము ఈ ధ్యానం ఓకే సో ధ్యాన ప్రపంచానికి నాంది పలుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 minute సార్, కొంచెం సౌండ్. ఇప్పుడు మన వాళ్ళంటే మెయిన్ పిరమిడ్ కాల్ సర్వీస్ అంటే ఎవరన్నా కొత్తగా ధ్యానం నేర్చుకోవడానికి మన ఫ్రెండ్స్ని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఇవ్వాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత పిరమిడ్ కాల్ సర్వీస్కి కనెక్ట్ చేయాలి. ఇదే కదా క్లారిటీ? యా, 2 things ఉన్నాయి. అంటే వాళ్ళ క్లారిటీ ఉందంటే వాళ్ళు బేసిక్ చెప్పి తర్వాత కనెక్ట్ చేయొచ్చు. వాళ్ళ క్లారిటీ లేదంటే డైరెక్ట్గా మన కాంటాక్ట్ ఇచ్చి మరి ఆ కాంటాక్ట్ నెంబర్స్ మాకు ఎక్కడ దొరుకుతాయి? మన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో అక్కడ స్టాల్ నెంబర్ 21 దగ్గర ఉన్నాయి. తర్వాత మన ప్రతి పిఎంసీలో కింద స్క్రోలింగ్ వస్తుంది. ఓకే, సో ప్రతి పిఎంసీలో వస్తుంది. తర్వాత ఇప్పుడు నెంబర్ చెప్పారు. తర్వాత హిందీ శాస్త్రి సార్ కూడా వచ్చారు, నార్త్ ఇండియన్ కా బాద్షా. సో ఐ రిక్వెస్ట్ శాస్త్రి సార్. సో నెంబర్స్ చెప్తున్నామండి. హిందీ అనుకంటే 4 నెంబర్స్ పెట్టాము హిందీ అండ్ నార్త్ ఇండియా కోసము. సో 9311689156 157 158 and 159. అంటే ఏమన్నా మీరు ఇస్తే yes, మన yes. వాళ్ళందరికీ మన మనం నెంబర్స్ చెప్పుకోవచ్చు. కాన్సెప్ట్ అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఎంతోమంది మన దగ్గరికి ఇప్పుడు మన జీవన విధానాన్ని చూసి మన దగ్గరకు వస్తున్నారు. మీరు మెడిసిన్స్ లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు, ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారని మన జీవన విధానాన్ని ఉదాహరణ చూసుకొని మనల్ని అడుగుతున్నారు కదా చాలామంది. అప్పుడు మనము ఇలా మెడిటేషన్ చేస్తున్నామని మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ మనం చెప్పి తర్వాత పిరమిడ్ కాల్ సర్వీస్ వాళ్ళకి మన మాస్టర్స్కి కనెక్ట్ చేసామంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. ఎస్ అండ్ ఫాలోఅప్స్ కానీ లేకుంటే ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ గురించి అడుగుతారు. మనము సరే మ్యామ్ ఏదో చెప్తున్నారు సార్. యా, ఫాలోఅప్ కూడా చేస్తారు మన దగ్గర. అంటే కొంతమంది ఇక్కడ జాబ్ హోల్డర్స్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫాలోఅప్ చేయలేనప్పుడు మన మాస్టర్స్ పిరమిడ్ కాల్ సర్వీస్ మన మాస్టర్స్ ఫాలోఅప్ చేస్తారు. అంటే వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి బాగుంటుంది. మ్యామ్ ఏదో చెప్తున్నారు, ఒకసారి ఇవ్వండి సార్. ఎవరైనా ధ్యానం నేర్చుకోవాలని మాకు పిరమిడ్ కాల్ సర్వీసెస్ నెంబర్స్కి ఫోన్ వచ్చినప్పుడు మేము ధ్యానం ఎక్స్ప్లెయిన్ చేసి వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేశాము. పిరమిడ్ కాల్ సర్వీసెస్ తెలుగులో 5 వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. 5,000 పీపుల్ ఉన్నారు. సో వాళ్ళకి ధ్యానం చేస్తున్నప్పుడు డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఎవరైతే మా టీం ఉన్నారో వాళ్ళకి 1 వీక్కి 2 వీక్స్కి ఒకసారి మేమే వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటాం. మీరు ఇప్పటివరకు ధ్యానం స్టార్ట్ చేశారు కదా, ఇన్ని డేస్ అయింది, మీకు ఎలా ఉంది, ఏమైనా డౌట్స్ వస్తున్నాయా అని మేము అన్నీ అడుగుతూ ఉంటాం. మళ్ళీ మేము ఫాలోఅప్ చేస్తున్నాము. సో అలాంటి టైంలో మేము పిరమిడ్ ఎనర్జీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, మన కడతాల్ పిరమిడ్ గురించి, బెంగళూరు పిరమిడ్ గురించి, అన్నిటి గురించి చక్కగా ఎంతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా వాళ్ళకి మేము చెప్పిన వాటికి వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే కన్సర్న్ ఎవరైతే కౌన్సిలింగ్ చేస్తారో ఎవరైతే ఉన్నారో మన సొసైటీలో ఆ మేడం కానీ సార్ కానీ వాళ్ళ నెంబర్స్ తీసుకొని పర్టికులర్ ప్రాబ్లమ్కి మేము వాళ్ళని కూడా వాళ్ళకి అసైన్ చేస్తున్నాము. వండర్ఫుల్ మ్యామ్, వండర్ఫుల్. చాలా అద్భుతంగా ఉంది. అంటే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఒక్కోసారి మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం కదా, మన దగ్గర టైం లేదు తర్వాత మాట్లాడతామని. ఇప్పుడు అలా కాకుండా మనం కనెక్ట్ చేయొచ్చు. ఆ కనెక్టివిటీకి కావాల్సిన ఆ నెంబర్స్ ఇన్ఫర్మేషన్ మనం మన ఫ్రెండ్స్కి ఇచ్చామంటే ఇంకా ఈజీ అవుతుందన్నమాట. పిరమిడ్ కాల్ సర్వీసెస్ తెలుగు హెల్ప్ లైన్ నెంబర్స్ వచ్చేసి 944149. కొంచెం స్లోగా చెప్పగలరా మ్యామ్ ప్లీజ్? 9449149707 9449149711 and 7272. ఇంకా పిఎంసికి
షేర్స్ అనేది కూడా మేము అనౌన్స్ చేసినప్పుడు శాటిలైట్ ఛానల్ కోసం పిరమిడ్ కాల్ సర్వీసెస్ తెలుగు నుండి 2 lakhs రూపీస్ డొనేషన్స్ వచ్చాయి. అన్నదానానికి కూడా ఇప్పుడు 50,000 రూపీస్ మేము పీసీఎస్ నుండి పిఎంసి అన్నదానం అకౌంట్లో వేస్తున్నాము. వండర్ఫుల్ మ్యామ్. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఫ్రెండ్స్. ఇంత అద్భుతమైన సర్వీస్ నాకు తెలిసి ఇంకెక్కడా జరగట్లేదు, చాలా అద్భుతంగా ఉంది. ఎస్ మ్యామ్. ప్లస్ హిమాంగి మ్యామ్ రిక్వెస్ట్ కాంటాక్ట్ నెంబర్స్ ఫర్ హిందీ ఫ్రెండ్స్, మరాఠీ. ఎస్, कॉन्टॅक्ट नंबर्स मराठीसाठी 8999 899 450 450 429. 429. ये मेन नंबर, इट इज़ द मेन नंबर. एंड ऑल्सो PMC मराठी स्पेशल नंबर 860 860 501 501 49 49 88. 88 for Marathi friends. Yeah, and many more. Yeah, but sure ma'am, बताइए. yeah, if they can जैसे फ़ोन करके पूछेंगे तो according to states, Yes. cities, I can let them know. Okay, friends, Marathi friends, you can call those numbers whatever we have shared now. And Hindi numbers, sir? Yeah, English numbers, sir? మళ్ళీ ఒకసారి repeat. సో ఫర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ ఏ లాంగ్వేజ్ కనెక్ట్ చేయాలన్నా ఈ 4 నెంబర్స్ వాళ్ళు ఉన్నాయి. ఒకవేళ అవి దాంతోపాటు ఈ కాల్ అన్నా కూడా 9311 689 156 157 158 అండ్ 159 ఈ 4 నెంబర్స్ డెడికేటెడ్గా ఉంటాయి. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ లేకుంటే ఏ నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ కానీ లేకుంటే మీరు ఏ లాంగ్వేజ్ కనెక్ట్ చేయాలన్నా ఈ నెంబర్కి చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ నెంబర్స్ వాళ్ళకి కనెక్ట్ చేస్తారు. మళ్ళీ ఒక్కసారి 9311 689 156 157 158 అండ్ 159. లాస్ట్ నెంబర్ ఒకటే మారుతుంది 56789. సో ఏ లాంగ్వేజ్కైనా కనెక్ట్ చేయబడతాయి. ఓకే, 24/7. లేక మీ కాల్ పిక్ చేయకపోతే ఆటోమేటిక్గా వాయిస్ మెసేజ్ కానీ లేకుంటే వాట్సాప్ మెసేజ్ కానీ వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఐ రిక్వెస్ట్ శాస్త్రి సార్ టు షేర్ ఫ్యూ అబౌట్స్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ లింగారెడ్డి గారు. సో మనకు లాక్డౌన్లో వచ్చినటువంటి పెద్ద వరం ఏమిటంటే డిజిటల్ రూపంలో ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించాలి అనేటువంటి ఉద్దేశం. పూర్వకాలంలో మనం అందరం కూడా ప్యాంప్లెట్లు ప్రింట్ చేసి అందరికీ ఇవ్వడం ఆ రకంగా వెళ్ళేవాళ్ళము. తర్వాత పేపర్లో ఇన్సర్షన్స్తో తర్వాత డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వారి అరచేతిలో వెళ్ళేటట్టుగా అవకాశాన్ని చేయడానికి ఈ యొక్క డిజిటల్ మాధ్యమం చాలా బాగా ఉపయోగిస్తోంది. మీరందరికీ తెలుసు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చారు. రకరకాలైనటువంటి మీడియంస్తో అందరి దగ్గరికి వెళ్ళాల్సినటువంటిగా. పూర్వకాలంలో బ్యాంకులకు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు బ్యాంకులకు వెళ్లకుండా మన చేతిలోనే పేటీఎం ద్వారా మనం ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నాం. అట్లాగే ఇంత పూర్వం ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి అంటే చేతిలోనే ఫోను. సో అలాగ మెనూ కార్డు కూడా మనకు మొబైల్లో ఉంది. ఇలాగ డిజిటల్గా ఎన్నో రకమైనటువంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో ఆ బెనిఫిట్స్ ఉద్దేశం చేసుకుని లాక్డౌన్ టైంలో ఎవరు వెళ్ళని టైంలో అందరినీ కలవాల్చడానికి ఈ యొక్క పిరమిడ్ కాల్ సర్వీసెస్ అనేటువంటి దాన్ని మొట్టమొదటి స్థాపించడం జరిగింది. ఆ ఉద్దేశంతో పత్రికారు ఇచ్చినటువంటి పిలుపుతో మొట్టమొదటి మన పిఎంసి అయినా పిసిఎస్ అయినా అన్ని ప్రాజెక్టులు కూడా మన తెలుగు నుంచి మొదలయ్యాయి. దానికి మన మేడం గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. సో పిసిఎస్ లాస్ట్ మార్చిలో కదమ్మా మొదలుపెట్టారు మీరు, ఏప్రిల్ 10వ తారీఖు నుంచి మొదలుపెట్టారు. అంటే గత 8 నెలలు 9 నెలల్లో సాధించిన ఉన్నతికి ఒక్కసారి గట్టిగా. ఎందుకంటే పత్రిసారి ఎప్పుడు చెప్తారు తెలుగువాడు వెలుగువాడు అని చెప్పి. అందువలన మన పిసిఎస్ నెంబర్స్ వాళ్ళు చేసిన కృషి కానీ ఆ ఎంటైర్ టీం అందరికీ డెఫినెట్గా నా మనస్పూర్వకమైనటువంటి అభినందనలు వారందరికీ కూడా. ఆ తర్వాత చేస్తామంటున్నాను. సో నెక్స్ట్ తెలుగు తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయింది కన్నడ.
యా, కన్నడ నుంచి స్టార్ట్ అయింది. కన్నడ తర్వాత తమిళ్. కన్నడ వాళ్ళకు కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ మేడం వాళ్ళు రకరకాలైనటువంటి కొత్త సబ్జెక్టులు ఇంట్రడ్యూస్ చేశారు. పేరెంట్స్ గురించి కానీ, పేరెంటింగ్ గురించి కానీ, స్టూడెంట్స్ గురించి కానీ, కౌన్సిలింగ్ కానీ చాలా ఫోకస్డ్గా ఎంతో బ్రహ్మాండంగా వాళ్ళు చేస్తున్నారు సేవ. ఇదంతా కూడా పిరమిడ్ కాల్ సర్వీసెస్ ఫ్రమ్ కర్ణాటక. అందువల్ల కన్నడ భాష, ఎందుకంటే మన తెలుగు తర్వాత ఎక్కువ మంది మాస్టర్స్ మనకి ధ్యాన మహాచక్రంలో వచ్చేటువంటి విరాళాలు అయితేనేమి, నిధులైతేనేమి, ప్రోగ్రాంకి ఎంతో కంట్రిబ్యూషన్ ఉంది. అందువల్ల కన్నడ టీంకి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. తర్వాత తమిళ్ ఎవరు లేరు. సో ఇంపార్టెంట్ నెక్స్ట్ తమిళ్. సో అన్ని విషయాల్లో కూడా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ముందుకుంటాయి. అందువలన తమిళ్ కూడా అదే టైంలో స్టార్ట్ చేయడం జరిగింది, కన్నడ అండ్ తమిళ్. అందువలన అన్ఫార్చునేట్లీ తమిళ్ మాస్టర్ మనకి ప్రజెంట్లీ అవైలబుల్ లేదు, ఫోన్ చేయండి. సో తమిళ్ వాళ్ళకి కూడా మనం గట్టిగా వాళ్ళని అభినందిద్దాం. ఆ తర్వాత ఉత్తర భారతదేశం అంతట్లో కూడా హిందీ చాలా ప్రాముఖ్యత. ఎలా అయితే పిఎంసి హిందీ ఛానల్ ఫర్ డిజిటల్గా ఎలా అయితే ఉందో, పీసీఎస్ హిందీ స్టార్ట్ చేయాలి అని చెప్పి మన లింగారెడ్డి గారిని నియమించారు. గట్టిగా ఈ ప్రాజెక్ట్కి పీసీఎస్ పిరమిడ్ కాల్ సర్వీసెస్ ప్రాజెక్ట్ ఈయన్ని గ్లోబల్ హెడ్ కూడా చేశారు. అందువలన లింగారెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. సో ఆయన వచ్చిన తర్వాత ఒక స్ట్రక్చరు, ఒక ప్రాసెస్ అవన్నీ తీసుకురావడం జరిగింది. ప్రతి వాళ్ళు ధ్యానంలో అడిగేటువంటి క్వశ్చన్స్, నా కాలు నొప్పి వస్తుంది, ఇలా నాకు జబ్బులు తగ్గుతాయా, లేకపోతే మా పిల్లలు నా మాట వినట్లేదు, ఎన్నో రకాలైనటువంటి అలాగా 150 క్వశ్చన్ అన్నింటినీ కూడా కంపైల్ చేసి ఇంగ్లీష్లో, హిందీలో చేసి, తర్వాత తెలుగు వాళ్ళ నుంచి సపోర్ట్ చేసుకుని తెలుగు క్వశ్చన్స్ కూడా కొన్ని కంపైల్ చేసి అన్నీ ఒక పీడిఎఫ్ రూపంలో తయారు చేశారు. అవి అందరి దగ్గర ప్రస్తుతం యాజ్ ఏ ఎస్ఓపి అంటారండి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, అది అందరికీ అందజేయడం జరిగింది. అందువలన అటువంటి కృషికి అందరు మాస్టర్స్ యొక్క కంట్రిబ్యూషను, ఎందుకంటే ఒక్క వ్యక్తి వల్ల కాదు, ప్రతిదీ ఒక ప్రాజెక్ట్గా తీసుకుని చేయగలిగితే మనం డెఫినెట్గా దాంట్లో విజయాన్ని సాధించగలం. అందువల్ల ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా మన లింగారెడ్డి గారిని ఈ ప్రాజెక్టులో ఉంచడం జరిగింది. తర్వాత అదే టైంలో పీసీఎస్ హిందీ స్టార్ట్ చేసినప్పుడు మన లింగారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, అతని యొక్క సూపర్విజన్లో మన ఢిల్లీలో మాస్టర్స్ అందరూ కూడా గ్రూప్గా ఫార్మ్ అయ్యి వాళ్ళు కాల్ సెంటర్స్ చేశారు. మన జెస్సీ మేడంకి గట్టిగా చప్పట్లు కొట్టండి. జస్విందర్ మేడము అసోసియేట్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్లో. ఆమె హిందీకి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా చాలా మట్టుకు అందరి ట్రాన్స్లేషన్ అంతా కూడా ఈ మేడం గారే చేశారు. పీసీఎస్ మొత్తం ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా అన్ని ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి ఆ యొక్క పుస్తకాన్ని ఇవ్వడం ద్వారా హిందీ ఫస్ట్ స్టార్ట్ జరిగింది ఉత్తర భారతదేశంలో. దాని తర్వాత మరాఠీ స్టార్ట్ అయింది మహారాష్ట్ర నుంచి. ఇబార్ హిమాంగి మేడంకి జోరుగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో అదే టైంలో మన మరాఠీ నుంచి, తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి, తర్వాత రాజస్థాన్ నుంచి, తర్వాత పంజాబ్ నుంచి ఈ ఉత్తరాది రాష్ట్రాలు ఈ పీసీఎస్ కార్యక్రమాలని నిర్వర్తిస్తున్నారు. సో మీకు చెప్పినటువంటి ప్రాసెస్ అవన్నీ కూడా అందరికీ బాగా తెలుసు. ఏమైనా డౌట్ ఉంటే, స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే స్టాల్ నెంబర్ 21కి రండి. 21లో మీకు సందేహాలు ఏముంటే, ఎలాగ కాల్ తీసుకోవాలి, మేము ఎలా సేవ చేయాలి, మేము ఆ 21 స్టాల్లో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఎవరైతే మహిళలు కానీ, విద్యార్థులు కానీ, ఎంప్లాయీస్, టీచర్స్ కానీ వాళ్ళకున్న సమయం ఎంత ఇవ్వగలరు. ఎవరైనా 2 hours ఇవ్వగలిస్తే 4 to 6 అంటే 4 to 6 ఇవ్వండి, 6 to 8 అంటే 6 to 8 ఇవ్వండి. బట్ ఆ సమయంలో మీరు ఆ ఫోన్ కాల్ ఎత్తాలి. ఏం చేస్తారంటే, ఇప్పుడు సెంట్రలైజ్డ్ నెంబర్స్ ఉన్నాయి. ఆ సెంట్రలైజ్డ్ నెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళ కాల్ డైవర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పడానికి కుతూహలం చూపిస్తే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఆ టైంలో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఆ సమయంలో మీకు 50 సమ్టైమ్స్ 5 రావచ్చు, సమ్టైమ్స్ ఫోన్లే రాకపోవచ్చు, సమ్టైమ్స్ ఒక ఫోన్ రావచ్చు. బట్ ఆ సమయం ఇచ్చినప్పుడు, ఎందుకంటే గ్లోబల్లో మన యూకే నుంచి మన రవికిరణ్ గారు పీసీఎస్ గ్లోబల్లో ఉత్తర యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నారు. లండన్ నుంచి ఏమైనా ఎంక్వైరీస్ వస్తే వాళ్ళు డైవర్ట్ చేయాలంటే కాళ్ళు, సో మన మాస్టర్స్ ఎవరు ఉంటే మాస్టర్స్ దగ్గరికి వస్తాయి. మీరు ఒక సబ్జెక్టు స్పెసిఫిక్గా కొంతమంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు కౌన్సిలింగ్ బాగా చేయగలరు, కౌన్సిలింగ్ వాళ్ళకి ఇస్తాం. కొంతమందికి
పేరెంటల్ ప్రాబ్లం కానీ తర్వాత ప్రీ బర్త్ కానీ అట్లాంటి ప్రాబ్లం మన ఉన్నటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎవరికైతే హీలింగ్ అలాంటి డౌట్స్ ఉన్నాయో వాటికి అలాంటివి చేస్తారు. ఎవరికైతే చికిత్స చేయించుకోవాలో అలాగా ఒక్కొక్క టాపిక్ బట్టి ఒక్కొక్క స్పెషలైజ్ మాస్టర్స్ ముగ్గురు దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీ యొక్క ఇంట్రెస్ట్ని కానీ తెలియజేయగలిగితే ఆ నెంబర్లు తీసుకుంటామండి. ఆ నెంబర్లు తీసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ చేసి మీకు మళ్ళీ చెప్తారు. మీరు ఓన్లీ చెప్పాల్సింది మీ మొబైల్ నెంబరు, ఏ సమయం మీరు ఇవ్వగలరు, రైట్, ఏ ప్లేస్ నుంచి, ఏ ఊరు నుంచి. సో అది కానీ ఉంటే వివరం ఉంటుంది. ఎందుకంటే యూఎస్ నుంచి కానీ యూకే నుంచి కానీ మన ఇంటర్నేషనల్గా ఇప్పుడు మన పరిపత్రి మేడం యొక్క గ్లోబల్ హెడ్ మాధ్యంలో ఇది అంతా మొత్తం ప్రాజెక్ట్ అంతా నడుస్తుంది కాబట్టి ఇంటర్నేషనల్ ఎంతోమంది మాస్టర్స్ యొక్క నెంబర్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అందుచేత ఏంటంటే మీరు తప్పకుండా మీ యొక్క ఇంట్రెస్ట్ని తెలియజేస్తే దాన్ని బట్టి ఈ నెంబర్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, జెస్सी मैडम गाరు हिंदीలో आप बताइए पीसीएस के बारे में और क्या क्या काम दिल्ली में हुआ है. नमस्कार, मेरा नाम जसविंदर कौर है और मैं दिल्ली से हूँ और पिछले 10 साल से पिरामिड सोसाइटी से जुड़ी हूँ. और जैसे जैसे हम आगे बढ़ते गए पत्री जी हमें एक एक प्रोजेक्ट देते गए और अभी जो लेटेस्ट प्रोजेक्ट पत्री जी ने दिया है वो पिरामिड कॉल सर्विसेज का दिया है. क्योंकि अभी कोरोना के टाइम पे जब लॉकडाउन हो गया था तो लोग बहुत परेशान हो रहे थे, घर में बैठना नहीं आ रहा था, घर में बैठकर डिस्टर्ब हो रहे थे, फ्रस्ट्रेट हो रहे थे और विचलित हो रहे थे. तो उस समय ये सोचा गया कि बहुत सारे ऐसे लोग हैं जो जूम चलाना नहीं जानते, बुजुर्ग लोग हैं, गांव में रहते हैं, जिनके पास वैसे एंड्रॉयड फ़ोन भी नहीं है और वो जूम चलाना भी नहीं जानते हैं. अगर हम उन तक पहुंच पाएँ, उन तक ध्यान पहुंचाएं, तो उसका ये सबसे आसान तरीका है कि जिस तरह हम कस्टमर केयर में कॉल करते हैं, हमारी कोई भी क्वेरी होती है तो जितने भी प्रोडक्ट होते हैं उनके कस्टमर केयर सेंटर्स होते हैं. तो ऐसा ही क्यों ना पिरामिड कॉल सर्विसेज को स्थापित किया जाए, जहाँ लोग ध्यान के बारे में, शाकाहार के बारे में, पिरामिड ऊर्जा के बारे में, आध्यात्मिक विज्ञान के बारे में अपने प्रश्न लेकर आएं और अपना संदेह दूर करें और इस मार्ग पर चलें. तो दिल्ली में हमने एक टीम बनाई और उसमें लिंगा रेड्डी जी हमारे डायरेक्टर हैं, इस पीसीएस अभी तो ग्लोबल डायरेक्टर हैं. और मेरे साथ में मेरी टीम है, विभा गुप्ता मैडम है दिल्ली में, देवजानी मैडम है. तो जो कॉल्स आते हैं हम उनकी बात सुनते हैं, फिर उनको ध्यान सिखाते हैं फ़ोन पर ही. और अगर वो लोग इंटरेस्टेड होते हैं तो उन्हें फिर हम जूम पर जोड़ लेते हैं. और ऐसे करते करके बहुत सारे लोग जो अपने जीवन से परेशान थे, दुखी थे, वो ध्यान से जुड़ गए और कई लोगों को लेकर आए. तो हमें ये पिरामिड कॉल सर्विसेज जो प्रोजेक्ट पत्री जी ने दिया है, इसमें जो भी अपनी भागीदारी देना चाहता है, जो भी योगदान देना चाहता है, आप उसमें सहयोग दे सकते हैं, अपना नंबर हमें दे सकते हैं और धीरे धीरे ये भारत की सभी भाषाओं में उपलब्ध होगा. क्योंकि भारत में 70% जो जनसंख्या है वो हिंदी बोलती है. और अगर हमें घर घर तक ध्यान, शाकाहार, पिरामिड ऊर्जा और आध्यात्मिक विज्ञान को पहुंचाना है तो पत्री जी ने पहले 40 साल इतनी मेहनत की है. आज समय बदल गया है, आज डिजिटल मार्केटिंग का ज़माना है. आज लोग टीवी के सामने सारा दिन बैठे रहते हैं सिर्फ टाइम पास करने के लिए. तो इसी तरह से पत्री जी का जो दूसरा संकल्प है कि कॉल सेंटर के साथ साथ हम पिरामिड मेडिटेशन चैनल के माध्यम से लोगों तक पहुँचें, ताकि जब हम टीवी चला रहे हैं तो अगर हमें अध्यात्म की ही बातें हर समय सुनने को मिलेंगी तो धीरे धीरे हमारा मन उस तरफ चला जाएगा और हमारा भी मन करेगा हम अध्यात्म में चलें. तो हम जो प्रोजेक्ट हैं उसमें आप जैसे लोगों की क्या प्रश्न होते हैं, क्या क्वेरी होती है जब ध्यान में आते हैं, वो क्या पूछना चाहते हैं, उनको क्या बताना है, ऐसा करके एक पूरा क्वेश्चन आंसर का एक बनाया है, एक नोटबुक बनाई है कि आप उन्हें बता सकते हैं सही सरल भाषा में, उनके जो शब्द, उनके जो क्वेश्चन हैं उनका आंसर दे सकते हैं. और दूसरा जो हो रहा है पिरामिड कॉल सर्विसेज के माध्यम से और पिरामिड चैनल के माध्यम से हमारे जितने भी सेशन हो रहे हैं पूरे ऑल ओवर द वर्ल्ड, तो लोग घर बैठे वो देख पा रहे हैं. अब हम यहाँ बैठे हैं लेकिन अभी इस कार्यक्रम को घर बैठे लाखों लोग देख रहे हैं.
तो ये हमें इस जो भी प्रोजेक्ट है उसमें योगदान देना है। और मुझे यहाँ आकर बहुत अच्छा लगा, बहुत लोगों से मैं मिली, अलग अलग स्टेट्स के लोगों से मिली, कहीं ना कहीं से पिरामिड कस्टमर सर्विसेज के माध्यम से वो जुड़े, चैनल के माध्यम से जुड़े, यूट्यूब के माध्यम से जुड़े, किसी मित्र के माध्यम से जुड़े, और उन्होंने जो प्रोग्राम PSSM के अटेंड किए हैं उनका पूरा ट्रांसफॉर्मेशन हो गया है। तो ऐसे हम प्रोग्राम करते रहेंगे। आप PM कॉल सेंटर से जुड़िए, अपना अगर आप योगदान देना चाहते हैं अपना योगदान दीजिए। और जितने भी कार्यक्रम होते हैं, जिस भाषा में आप कार्यक्रम को सुनना चाहते हो उस भाषा में आप PMC जो आपका चैनल है उसको सब्सक्राइब करके लोगों तक पहुंचा सकते हो ये ज्ञान। तो हम जो भी कार्यक्रम करेंगे वो PMC के सभी चैनल्स के माध्यम से आप तक पहुंचेगा। और बहुत सारे लोग जो PMC चैनल के ऊपर पिरामिड कॉल सर्विसेज के नंबर दिए हुए हैं, केवल उन नंबर्स को देखकर हमें कॉल करते हैं और फिर बाद में जब उन्हें ध्यान करना अच्छा लगता है तो वो हमारे साथ जुड़ जाते हैं। तो हमें जो पत्री जी का संकल्प है, शाकाहार जगत, ध्यान जगत, पिरामिड जगत, आध्यात्मिक विज्ञान जो घर घर तक पहुंचाना है, हर एक जो हमें पत्री जी एक विज़न देते हैं, जो एक प्रोजेक्ट देते हैं, उसके साथ जुड़ के हम अपनी यात्रा को आगे बढ़ा सकते हैं। तो हमें इस तरह से आगे बढ़ते रहना है। और आप सबका बहुत बहुत धन्यवाद। आप भी इसमें सहयोग कर सकते हैं, जो भी आपको भाषा आती है उस भाषा में आप भी इससे जुड़कर इसमें सहयोग कर सकते हैं। धन्यवाद। థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ చిన్మయ్ ఉన్నారు, సో బ్యాక్ ఎండ్లో చాలా హెల్ప్ చేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ చిన్మయ్ టు స్పీక్ అబౌట్ ఫ్యూ వర్డ్స్. Good afternoon all. So PCS is like everything which we need regarding PSSM, we have it. So I want to invite everyone for volunteering, and we need a lot of technical support for that. So we have so many technical teams in PSSM, and I want all the technical teams to be one. We are one. Let's work as one and be united, even in everything. It might be as a technical support or anything, but I wish like if everyone works together, it would be a huge success. And I invite all the youth also. It might be from Paima or Delhi PSSM or Delhi PCS, everyone from the Bangalore team or Tamil Nadu. Thank you all. But yes, we are one. Let's work as one. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్మయ్ తర్వాత వాళ్ళ తమ్ముడు దుర్జయ్, వీళ్ళు రీసెంట్గా వచ్చారు, ఎంతో విస్తృతంగా సపోర్ట్ చేస్తున్నారు టెక్నికల్గా. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కోయిల్ ఉన్నారు. సో తను ఎప్పుడు పిట్ట కొంచెం కూతగానే ఉన్న టైప్లో, సో చూడటానికి చాలా చిన్న వయసులో ఉంటారు, కానీ ఎన్నో టీమ్స్కి టెక్నికల్ సపోర్ట్ చేస్తూ ఇంకా నేను చేస్తాను అంటున్నారు. సో విల్ లిసన్ హర్ 1 minute మెసేజ్. అందరికీ నమస్కారం. నాకు ఈ ఏజ్లో ఇన్ని వాటిల్లో టెక్నికల్ సపోర్ట్లో వర్క్ చేసే చాలా ఆనందంగా ఉంది. PCSలో మనకి ఏం డౌట్స్ ఉన్నా మనం కాల్ చేసి దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకా టెక్నికల్ టీమ్కి చాలామంది రావాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కోయల్. ఎస్, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇంకా ఫర్దర్గా తెలుసుకోవాలనుకుంటే స్టాల్ నెంబర్ 21కి రండి. సో విశేషంగా దీని గురించి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కోయల్ ఇప్పుడు మాట్లాడింది కదా, ఎక్కడో తమిళనాడులో ఉంటుందండి, నేను ఢిల్లీలో ఉంటాను. ఢిల్లీ నుంచి ఎలాంటి వర్క్ కావాలన్నా, అంటే పోస్టర్స్ కానీ డిఫరెంట్ వర్క్ జరుగుతుంటుంది కదా, ఎలాంటి వర్క్ కావాలన్నా నేను వాట్సాప్లో జస్ట్ మెసేజ్ పెడతాను, వితిన్ హాఫ్ అన్ అవర్లో నాకు అది వర్క్ కంప్లీట్ చేసి ఇస్తుంది సార్. ఆ పాప గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. 11th క్లాస్ చదువుతుంది, తను క్లాస్ అటెండ్ చేసుకుంటుంది, తన ఎడ్యుకేషన్ తను చూసుకుంటుంది. ఆ PMC ఛానల్లో చూస్తున్న పిల్లలందరికీ కూడా, మీ అందరికీ ఒక రోల్ మోడల్ని చూపిస్తున్నాను నేను.
కోయల్ 11th క్లాస్ స్టూడెంట్, ప్రతి ఒక్కళ్ళు మేము 10th ఉన్నాము, 11th అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మన దగ్గర, 10th ఉన్నాము, అంత సిలబస్ ఉంది, ఇంటర్ చదువుతున్నాము అనేసి బుర్ర బద్దలు కొట్టుకుంటారు కదా. మీ ఎదురుగానే ఉంది ఆ చిట్టి తల్లి 11th చదువుతూ ఎంత లైట్ వర్కర్స్లో జూమ్ నడిపిస్తూ ఉంటుంది. ఎన్ని పోస్టర్స్ కావాలన్నా, ఎలాంటి వీడియోస్ కావాలన్నా, అప్పటికప్పుడు ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా కూడా టక్కుని చేసి పెట్టేస్తుంది అనమాట, అంత వర్క్ చేస్తుంది. ఇలాంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో. అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఇప్పుడు కోయల్ మనకి స్టేజ్ మీద కనిపిస్తుంది, కనపడని పిల్లలు ఎంతోమంది వర్క్ చేస్తున్నారు, చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు అన్నమాట. సో పిల్లలందరినీ కూడా మనం ఎంకరేజ్ చేద్దాం. పైమా మనం పెట్టుకుంది అందుకే, అంటే వాళ్ళ ఎనర్జీస్ వేరే సైడ్కి డైవర్ట్ అవ్వకుండా చక్కగా ఈ విధంగా తీసుకొచ్చామంటే ఆణిముత్యాల్లాగా తయారయ్యి మనకి పితామా గారు చూపించిన దారి మనం వాళ్ళకి చూపించామంటే చాలా త్వరగా మన సంకల్పం నెరవేరుతుంది. మన సంకల్పం ఏంటండి? వినపడలేదు. అహింస, అందరం చెప్తాం, అహింస, శాకాహార, ధ్యాన జగత్. అహింస, శాకాహార, ధ్యాన జగత్. అహింస, శాకాహార, ధ్యాన జగత్. థ్యాంక్ యూ సో మచ్. సో పిరమిడ్ కాల్ సర్వీస్ చాలా కొద్ది సమయమే అయింది నాకు తెలిసి, కొద్ది సమయంలోనే అత్యద్భుతమైన వర్క్ అవుతుందండి. మన పితామా గారు టైం చూస్తారు, ఏ టైంలో ఏది అవసరం అన్నీ తెలుసు ఆ మహానుభావులకి. టైం టు టైం మనకి చెప్తారు, మనం ఆ వర్క్లో దూచుకెళ్ళడమే, ఇంకెలాంటి డౌట్స్ పెట్టుకోకుండా. సో ఇలాంటి విభాగాలు చాలా ఉన్నాయి, అన్ని విభాగాల గురించి మనకు తెలియాలి. రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను ఫ్రెండ్స్ని ఇక్కడ మనం మార్నింగ్ పితామా గారితో మెడిటేషన్ చేస్తాము, చక్కగా అందరం ఉంటాం, ప్లస్ నృత్యాలు, సంగీతాలు అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. బట్ విభాగాల గురించి డిస్కషన్ వచ్చేటప్పటికి అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపించట్లేదు? మరి తెలియాలి. మరి మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్న విభాగాలు మనకే తెలియపోతే మనం వేరే వాళ్ళకి ఎలా చెప్తాం? ఈ పిరమిడ్ కాల్ సర్వీస్ ఎంత ఈజీ అయిపోయిందో చూడండి. మేము ఉన్నాము, మీరు మాకు అప్పచెప్పండి అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకంతకంటే మనకేం కావాలి? అంతే కదా. ఈవెన్ మన టైం ఏం లేదు, వాళ్ళకి కనెక్ట్ చేసి వదిలేయడమే, ఎంత ఈజీగా అయిపోతుంది. సో ఇలాంటి విభాగాల గురించి నిన్న మనకి పైమా మాస్టర్స్ వచ్చారు, పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ మన శివరామప్ప గారు స్కూల్స్లో సిలబస్ గురించి, బుక్స్ గురించి చక్కగా చెప్పారు. ఇంకా ఏంటి, ధ్యాన విద్యార్థి, లైట్ వర్కర్స్ ఎంత అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. లైట్ వర్కర్స్ వాళ్ళు ధ్యాన భారత్ గురించి ఇప్పుడు మనకి 1:30 ధ్యాన గురించి కూడా క్లాస్ ఉంటుంది. బాల వికాస్, పిల్లల్ని ఎలా మనం స్పిరిచువల్ గ్రోత్ వాళ్ళకి ఇవ్వాలి అనేది బాల వికాస్ ద్వారా. పిరమిడ్ సేవాదల్, సేవ మెయిన్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మెయిన్ సేవ అనేది పెద్ద పీఠం వేసుకుంది. ఆ పిరమిడ్ సేవాదల్ అనేది చాలా అద్భుతమైన విభాగం అన్నమాట, దాని గురించి కూడా మనకు తెలియాలి. ధ్యాన యువత, ధ్యాన వైద్యం. వైద్యం అంటే ధ్యానం ద్వారా వైద్యం ఎలా అనేది మనకి ఈవెన్ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ గురించి జీకే సార్ మనకి అన్ని విభాగాల గురించి అవగాహన ఉండాలి. మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్ అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఉన్న అన్ని విభాగాల గురించి, ధ్యాన జగత్ బుక్ గురించి, వీటి డీటెయిల్స్ అన్నీ మన దగ్గర కంపల్సరీ ఉండాలి. మీకు తెలియకపోతే ఇంకా మన వాళ్ళని కాంటాక్ట్ చేసి కంపల్సరీ తెలుసుకోండి. మన దగ్గర దీనికి సంబంధించిన వివరాలు ఉంటేనే మనం వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాము. సో మనందరం కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆర్మీ అండి, మనందరం సోల్జర్స్మి. ఏ పని ఇస్తే పితామా గారు అందులో చేసుకుంటూ వెళ్ళడమే మన పని, అవునా కాదా? పితామా గారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఈ విభాగాలన్నీ కూడా మనయే, ఏది సపరేట్ కాదు. ఈ విభాగాలన్నీ మనయే, మనందరం కూడా అన్ని విభాగాలకి వర్క్ చేయాలి. చేద్దామా వద్దా? గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఇంత నిస్వార్థ భావంతో సర్వీస్ ఇస్తున్న వాళ్ళని మనం సత్కరించుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ లింగా సార్, శాస్త్రి సార్, రవి సార్, హిమాంగి మ్యామ్ అండ్ ఆల్ టీమ్ మెంబర్స్. జెస్సీ మ్యామ్కి గట్టిగా చప్పట్లు కొట్టండి మాస్టర్స్.